బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మరో అరుదైన వైరస్ టెన్షన్ పుట్టిస్తుంది. ఒక క్రూజ్ నౌకలో అరుదైన వైరస్ కలకలం రేపింది. దాంతో అందులో ఉన్న ప్రయాణికులు సముద్రంలో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. క్రూజ్ నౌకలోని వారంతా అట్లాంటిక్ మహాసముద్రంలో కేప్ వెర్డే తీరానికి సమీపంలో వేచి ఉన్నారు. వీరిలో ఇప్పటికే 3 ప్రయాణికులు మృతి చెందగా మరో 3 తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రయాణికులంతా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. డచ్ కు చెందిన ఎంవి హోండియస్ షిప్ దాదాపు 150 మంది ప్రయాణికులతో అర్జెంటీనా నుంచి బయలుదేరింది. వాస్తవంగా అంటార్కిటికా అట్లాంటిక్ మహాసముద్రంలో వారం రోజుల పాటు ఈ యాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే అంతలోనే వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో కేప్ వెర్డే తీరంలోకి వచ్చినటువంటి తర్వాత సహాయం కోసం నౌక నుంచి స్థానిక అధికారులకు అభ్యర్థన వెళ్ళింది. అయితే అందులోని వారు దిగేందుకు అనుమతి లభించలేదు. ప్రజారోగ్య ఆందోళన దృష్ట్యా తమ రేవులో ఆ నౌకను నిలిపివేసేందుకు ప్రస్తుతానికి అనుమతి ఇవ్వలేదని కేప్ వెర్డే ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ తీరానికి దూరంగా సముద్ర జలాల్లో అది నిలిచి ఉందని తెలిపింది. నౌకలోని ప్రస్తుత పరిస్థితికి అరుదైన హంటా వైరస్ కారణమని అనుమానిస్తున్నారు. ఇది ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉందని గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే క్రూజ్ షిప్లోకి ఈ వైరస్ ఎలా వ్యాపించింది అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. మే 4న నాటికి 7 హంటా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే 3 మరణించగా మరొకరిలో తీవ్ర లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. మిగతా 3లో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆ నౌకలో 88 మంది ప్రయాణికులు, 60 మంది వరకు సిబ్బంది ఉన్నారు. మృతి చెందిన జర్మన్ జాతీయుడి మృతదేహం ఇప్పటికీ ఆ షిప్లోనే ఉందని మీడియా కథనాలు వెల్లడించాయి.